అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా సంథింగ్ స్పెషల్. నాకు ఎప్పటి నుంచి ఒక కామెంట్ అయితే వస్తుందండి, మేకప్ గురించి స్టెప్ బై స్టెప్ చెప్పండి అని చెప్పేసి. ఈ రోజు ఈ వీడియోలో మేకప్ గురించి తెలుసుకుందాము, స్టెప్ బై స్టెప్ అండి. బిగినర్స్ కోసము బేసిక్ మేకప్ గురించి తెలుసుకుందాము. మేకప్ లో ఫస్ట్ వచ్చేసి ఫేస్ మీద మాయిశ్చరైజర్ అప్లై చేయాలండి. ఈ మాయిశ్చరైజర్ మేకప్ వేసుకోవడానికి మన స్కిన్ ని ప్రిపేర్ చేస్తుందండి. ఫేస్ మీద మాయిశ్చరైజర్ అప్లై చేశాక కనీసం 1 మినిట్ అయినా వెయిట్ చేయాలండి. తర్వాతే మనం నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. తర్వాత వచ్చేసి ప్రైమర్ అండి. ఈ ప్రైమర్ ఏంటంటే మన స్కిన్ ని బాగా స్మూత్ గా చేస్తుందండి, మేకప్ ని బాగా సెట్ చేస్తుంది అనమాట. ఇంకా మనం వేసిన మేకప్ ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. తర్వాత వచ్చేసి ఫౌండేషన్ అండి. ఈ ఫౌండేషన్ వచ్చేసి మన స్కిన్ కి సెట్ అయ్యేలాగా, అంటే స్కిన్ కలర్ కి సెట్ అయ్యేలాగా తీసుకోవాలి. ఈ ఫౌండేషన్ ని డాట్స్ లాగా పెట్టేసుకొని బ్లెండర్ తోటి చక్కగా స్కిన్ పైన అప్లై చేసేసుకోవాలండి. ఇలా బ్లెండర్ తో అప్లై చేసేటప్పుడు చాలా నీట్ గా ఉండాలండి, అంటే అక్కడక్కడ ఎక్కువగా తక్కువగా లేకుండా ఈవెన్ గా ఉండేటట్టు మనం చక్కగా అప్లై చేసుకోవాలి. మీరు మేకప్ లో వాడే ప్రతి ప్రొడక్ట్ కూడాను మీ స్కిన్ కి సరిపడా ప్రొడక్ట్ తీసుకోవాలండి. అంటే ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, డ్రై స్కిన్ అని చెప్పేసి దాన్ని బట్టి మేకప్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఫౌండేషన్ తర్వాత కాంపాక్ట్ పౌడర్ అండి. ఏంటంటే మనం వేసిన ఫౌండేషన్ ని ఇది సెట్ చేస్తుంది అనమాట, స్ప్రెడ్ అవ్వకుండా. నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్ అండి. ఈ కన్సీలర్ ఏంటంటే ఫౌండేషన్ తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు. నేనేంటంటే పౌడర్ తర్వాత అప్లై చేస్తున్నాను, ఎందుకంటే కన్సీలర్ వేసిన తర్వాత పౌడర్ అప్లై చేస్తే ఆ ఫినిషింగ్ అనేది పోయినట్టు అనిపిస్తుంది అండి నాకు. అందుకే నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. అండ్ ఈ కన్సీలర్ మన ఫేస్ మీద ఉన్న బోన్ ని హైలైట్ చేస్తుందండి. లైక్ ఫోర్ హెడ్, ఐబ్రో కింద బోను, ఇంకా చీక్స్, ఇంకా నోసు, ఇవన్నీ హైలైట్ చేయొచ్చండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఐ షేడ్ అండి. ఐ షేడ్ మనం వేసుకున్న డ్రెస్ కలర్ ని బట్టి ఐ షేడ్ అనేది మనం వేసుకోవాలి. ఈ ఐ షేడ్ వచ్చేసి డ్రెస్ ని బట్టి వేసుకోవాలండి. నేను నార్మల్ డైలీ యూజ్ డ్రెస్ వేసుకున్నాను, పార్టీ వేర్ కింద వేసుకోలేదన్నమాట. సో అందుకే నేను లైట్ రెడ్ షేడ్ అనేది వేసుకున్నాను. ఇందాక మనం ఐబ్రో కింద బోన్ ని కన్సీలర్ తో హైలైట్ చేసాం కదండి. ఇప్పుడు ఐ షేడ్ వచ్చేసి మనం ఆ బోన్ కింద ఐస్ మీద ఉన్న స్కిన్ ఉంటుంది కదండి, అంటే బాదం షేప్ లో ఉంటుంది కదా, దాన్ని కవర్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రో పెన్సిల్ యూజ్ చేయాలండి. ఇది చాలా లైట్ గా యూజ్ చేస్తాను, అంటే ఇది ఫేస్ ని బట్టి ఐబ్రో పెన్సిల్ అనేది మనం గీసుకోవాలండి. నాకు బాగా థిక్ గా ఉంటే సెట్ అవ్వదండి, సో నేను లైట్ గా అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను చూపించేది బేసిక్ మేకప్ కదండి. మేకప్ లో చాలా రకాలైతే ఉన్నాయండి. హెచ్డి మేకప్ అని, వాటర్ ప్రూఫ్ అని చాలా ఉంటాయండి. బేసిక్ గా ఈ ఐలైనర్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుందండి, ఎందుకంటే చాలా మంది మేకప్ వేసుకున్నా వేసుకోపోయినా సరే చాలా మంది ఈ ఐలైనర్ ని మాత్రం యూజ్ చేస్తారండి. ఈ ఐలైనర్ ఇట్లాగా స్కెచ్ రూపంలో కూడా ఉంటుంది, లిక్విడ్ రూపంలో కూడా ఉంటుంది. దీన్ని మనం కావాలంటే బ్రాడ్ గా కూడా వేసుకోవచ్చు, చాలా థిన్ గా కూడా వేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం అండి. మనం వెళ్లే ఫంక్షన్ ని బట్టి, మనం వేసుకునే డ్రెస్ ని బట్టి ఈ ఐలైనర్ ని మనం, లైక్ ఏదన్నా మీరు షాపింగ్ కి వెళ్ళారనుకోండి, లావుగా అక్కర్లేదు, సన్నగా వేసుకుంటే సరిపోతుంది. అదే పెళ్లికి వెళ్ళారనుకోండి, చాలా ట్రెడిషనల్ గా రెడీ అవ్వాలి కాబట్టి కొంచెం లావుగా వేసుకుంటే ఫొటోస్ లోకి చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదండి, దీన్ని షార్ట్ వీడియో కింద తీద్దాం అనుకున్నాను, కానీ 60 సెకండ్స్ లో లెంత్ సరిపోవట్లేదండి. సో అందుకనే నేను ఇలాగా లాంగ్ లెంత్ వీడియో కింద తీసి పెట్టాను. ఇట్లా తీస్తానని తెలిస్తే ఇంకా డీటెయిల్డ్ గా మీకు చెప్పేదాన్ని, అంటే ఎటువంటి స్కిన్ వాళ్ళకి ఎలా మేకప్ వేయాలి, ఏ ప్రొడక్ట్స్ వాడాలి, దాని గురించి కూడా చెప్పేదాన్ని. ఒకవేళ మీకు ఇంతకన్నా డీటెయిల్డ్ గా కావాలి అంటే గనక నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను డీటెయిల్డ్ గా తీసి నేను పోస్ట్ చేస్తాను. అంటే నేను సెల్ఫ్ గా వేసుకున్న మేకప్ కదండి, మీకు డీటెయిల్డ్ గా కావాలంటే వేరే పర్సన్ మీద నేను మేకప్ వేసి మీకు చూపించాలి. సో మీకు కావాలి అంటే గనక నేను వేరే పర్సన్ మీద ఏ స్కిన్ టైప్ వాళ్ళకి ఎలా మేకప్ చేయాలి ఏంటి అనేది మీకు డీటెయిల్డ్ గా తీసి పోస్ట్ చేస్తాను. ఇంకా ఇక్కడ కాజల్ అయిపోయింది కదండి, ఇప్పుడు నేను మస్కరా అప్లై చేస్తున్నాను. ఈ మస్కరాతో ఐ పార్ట్ దగ్గర మేకప్ అంతా పూర్తయినట్టేనండి. ఇంకా ఆ తర్వాత లిప్ లైనర్ ఇంకా లిప్స్టిక్ తో మనకి మేకప్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఈ లిప్ లైనర్ మన లిప్స్ షేప్స్ ని కవర్ చేసుకోవచ్చండి, అంటే లావుగా కావాలంటే లావుగా, సన్నగా కావాలంటే సన్నగా, మన షేప్స్ ని మనకు నచ్చినట్టుగా కవర్ చేసుకోవచ్చు. ఇక్కడ లిప్ లైనర్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో నా ఫేవరెట్ కలర్ అండి, లిప్స్టిక్ పింక్ అన్నమాట. ఇంకా అది అప్లై చేసేసాను. ఇంకా అదే లిప్స్టిక్ తో చీక్స్ మీద డాట్స్ లాగా పెట్టుకొని బ్లెండర్ తో నీట్ గా అప్లై చేసేసుకున్నాను. ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేయండి, ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నేను కామెంట్ లో రిప్లై ఇస్తానండి ఖచ్చితంగా. ఇంకా నా ఛానల్లోకి వెళ్తే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చాలానే ఉన్నాయండి, అవన్నీ చూసాక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడతో మేకప్ అంతా కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మేకప్ ఫిక్సెడ్ స్ప్రే అని ఉంటుందండి, ఆ స్ప్రే చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత జ్యువెలరీ పెట్టేసుకొని హెయిర్ స్టైల్ వేసేసుకోండి. ఇంతేనండి, ఇది బేసిక్ మేకప్ ప్రాసెస్ అండి. ఎలాగో మేకప్ వేసుకున్నాను కదా అని చెప్పేసి 2-3 షార్ట్ వీడియోస్ కూడా తీసుకున్నానండి. ఇంకా ఆ తర్వాత మేకప్ రిమూవ్ అయితే చేసుకున్నాను. కంపల్సరీగా మేకప్ వేస్తే గనక ఖచ్చితంగా మేకప్ రిమూవర్ పెట్టి మేకప్ రిమూవ్ చేసుకోవాలండి. నేను చేసిన షార్ట్ వీడియోస్ కూడా లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, అవి కూడా చూసి నచ్చితే లైక్ చేసేసేయండి.